అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్. కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొత్తానికి ఏం జరిగిందో చూస్తున్నాం. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం చివరికి కాంగ్రెస్కి చేరిన పరిస్థితులు కొన్నాళ్ళుగా చూస్తున్నాం. దీనివల్ల ఆమెకు రాజకీయంగా ఎంత లాభమో తెలియదు, కానీ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాత్రం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా కుట్ర చేస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అండదండలు ఉన్నాయా అంటే బహుశా ఉండవచ్చు. గతంలో ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది అని కూడా కొంతమంది అంటున్నారు. అండ్ ఇంతకీ షర్మిలను నడిపిస్తోంది ఎవరు, ఆమె ఎవరి కుట్రలో ఇరుక్కున్నట్టు మనం భావించాలి? ఇది కుట్రైనా నిజంగా? అలాగే ఇలా చాలా ప్రశ్నలు మనకు వినిపిస్తున్న ఈ టైంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరికపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఎవరు మాట్లాడినా కూడా తాము ప్రతిపక్షంగానే చూస్తామని చెప్పి అన్నారు. అంటే ఇకపై షర్మిల ఏపీ గవర్నమెంట్కి ప్రతిపక్షం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగానే భావించాలా మనం అని అంశంపై మాట్లాడబోతున్నాం. ఇంతకీ ఆమె వల్ల టీడీపీకి లాభమా నష్టమా? ఇదే అంశంపై టు ద పాయింట్. ఏపీ నీడ్స్ వైఎస్ జగన్ అంటున్నాం, డస్ ఏపీ నీడ్ షర్మిల అనే టాపిక్ పై కూడా మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రస్తుతం అందరికీ సుపరిచిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. నమస్కారం సార్. నమస్కారం స్వప్న గారు, జకీర్ గారు నమస్కారం. అలాగే మనకి ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు, జరుగుతున్న పరిణామాలు ఏమనిపిస్తుందండి? ఎంతైనా ఒక కుటుంబంలో ఒక జాతీయ పార్టీ స్థాయిలో ఇంతటి ఒక ఆలోచనతో కూడిన కుట్ర జరుగుతోందని చెప్పి కొంతమంది అంటున్నారు. స్వప్న గారు, నేను నా పర్సనల్ గా కూడా నేను చెప్తాను. ముందు నేను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తను. అవును, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే నడిచాను. రైట్. మేమేమనుకునేవాళ్ళం తెలుసా, చనిపోతే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోవాలి అన్నటువంటి ఆశతో ఉండేవాళ్ళు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సర్వనాశనం చేసినటువంటి చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తుందని మా జీవితంలో కూడా మేము ఊహించాల. ఇందిరాగాంధీ గారు కూడా సమైక్యవాది. అలాంటి ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్రని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా షీ ఈజ్ ఎ డెవిల్. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ మీరు. చాలా ఘాటైన వ్యాఖ్య చేశారంటే మీకు శ్రీనివాస్ గారు, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యాఖ్య చేస్తారంటే ఇప్పుడు ఇంతటి తీవ్రమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. దానికి కారణం ఏంటి సార్? స్వప్న గారు, కాంగ్రెస్ పార్టీలోనే బ్రతికినటువంటి మేము రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి చూసాం కదా. కాంగ్రెస్ పార్టీ 2003-2002 సంవత్సరంలో అడ్రస్ లేని పరిస్థితిలో ఉండేది రాష్ట్రంలో. ఆ మహానుభావుడు పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ నానా కష్టాలు పడి, రాజశేఖర రెడ్డి గారితో నేను కనీసం 6 నియోజకవర్గాలు స్వయంగా నేను నడిచాను. నా చిన్న వయసు నడిచినటువంటి అనుభవం, ఆయనతో చాలా దగ్గర రిలేషన్స్ నాకు ఉండేవి. వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఈనాటి సంబంధాలు కావు మాకు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి కూడా సంబంధాలతో ఉన్నాను. అలా నడిచినటువంటి ఆ నేపథ్యంలో నేను గమనించినటువంటిది, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బ్రతికించారు. బ్రతికించిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఆయన్ని ముఖ్యమంత్రి కాదు ఇంకెవరినైనా చేయాలని వెళ్ళి చాలా టీమ్స్ పరిగెట్టాయి. కానీ రాజశేఖర రెడ్డినే 2004లో ముఖ్యమంత్రిని చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టగద్దులు కూడా ఉండవు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అవటం, రాజశేఖర రెడ్డి గారు ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో కూడా లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించి ఆరోగ్యశ్రీ అన్నటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రైతు బాంధవుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి మేడం? అక్కడి నుంచే మాకు శత్రుత్వం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ శత్రు వర్గాలుగా మాకు మారిపోయినారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన్ని, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం జగన్ మంచోడు, జగన్ ఎక్కడ ఏం తప్పు చేయలేదు, జగన్ కి ఎటువంటి సబ్జెక్టు ఆ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నేను ఈరోజు చెప్తున్నాను మేడం, ఇంత గొప్ప వ్యక్తి అయినటువంటి, మహా వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి
జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప కుమారుడే లేకపోయింటే రాజశేఖర్ రెడ్డి గారి పేరునే చెరిపేసి రాజశేఖర్ రెడ్డి గారి చరిత్రనే ఈ రాష్ట్రంలో లేకుండా చేయడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చేతులు కలిపి చాలా ప్రయత్నాలు చేశారు. ఏం మీకు గుర్తు చేయాలి, నేను రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ లో నేను ఇప్పటికీ ఒకటే అంటాను, నా అభిప్రాయం అదే, రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారు. రాజశేఖర రెడ్డి గారి సహజ మరణం కాదు, ఆయన అభిమానిగా నేను చెప్తున్నాను. రైట్, అవి అంటే తిరిగిన వ్యక్తిగా చట్ట సంస్థలు దాన్ని దర్యాప్తు చేసాయి అంటే అది ఒక పరిధిలో అది దాదాపు క్లోజ్ చేసినట్టే అనుకోవాలి కదా జకీర్ గారు. చాలా తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్నారు శ్రీనివాస్ గారు, మీరు చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్ గారు, దేశంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి కేసు మాత్రం నెలల్లోనే పూర్తి చేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నాడు. సరే, రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఏం చేశారు? ముద్దాయిని ముద్ర వేశారు మేడం. ముద్దాయిని ముద్ర వేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాల్లో గాని కార్యక్రమాల్లో గాని రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండకూడదని కూడా కేబినెట్ కమిటీ వేశారు. ఎంతటి దుర్మార్గులు, నీచులు! రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అర్ధరాత్రి పార్లమెంట్ లో తలుపులు వేసేసి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మాకు దూరం చేసి, తెలంగాణని దూరం చేసి, మా ప్రాంతం, మా ఆంధ్రప్రదేశ్ కి గుండె కోత మిగిల్చారు. మాలో ఉండే ప్రతి 5 కోట్ల మందిలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఓ బాధ ఉంది. అది ఏంటంటే, మేము తెలంగాణ నుంచి విడిపోయామే, అడ్రస్ లేకుండా పోయినామే, ఆఫీస్ కూడా లేదే, కట్టు బట్టలతో మిగిలిపోయినామే అని నిరంతరం బాధపడుతున్నటువంటి రైట్ శ్రీనివాస్ గారు, ఇక్కడ శ్రీనివాస్ గారు మీ ఆవేదన వినపడుతోంది. ఇక్కడ 3 లెవెల్స్ లో మనకి, అంటే ఒకటి రాష్ట్ర విభజన అనేది ఒక మౌలిక కోర్ ఇష్యూ, అది పక్కన పెడితే సార్ రాజశేఖర రెడ్డి గారి మరణం ఎలా సంభవించింది, తర్వాత జరిగిన పరిణామాలు, మూడోది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బందులు, అవన్నీ. ఇప్పుడు తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ తన ఉనికిని మరోసారి చాటుకునే ప్రయత్నంలో షర్మిల గారి చేరికని మీరు ఎలా చూస్తున్నారు జకీర్ గారు? ఇప్పుడు షర్మిల గారు గతంలో, అంటే నాకు తెలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో పార్టీ పెట్టిన కొత్తలో అనుకుంటా, బహుశా ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె ఏంటంటే, మా నాన్న చనిపోయిన తర్వాత అవమానించారు, ఛార్జ్షీట్లో పేరు పెట్టారు, ఎఫ్ఐఆర్లో కేసులు పెట్టారు. అవును, అది ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అంతకు ముందు కూడా. అవును, తర్వాత హెలికాప్టర్ ప్రమాదం పైన కనీస దర్యాప్తు కూడా చేయలేదు అని కూడా ఆమె చెప్పారు. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన అటువంటి ఆరోపణలు చేసిన షర్మిల గారు ఇప్పుడు అదే పార్టీలో చేరడం పట్ల ఆమె ఆన్సర్ ఎట్లా ఉండబోతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆమె ఏ రకంగా కన్విన్సింగ్గా చెప్పబోతున్నారు, ఆమె చెప్పే మాటలు ప్రజలు కన్విన్స్ అవుతారా కాదా అనేది ఇక్కడ పాయింట్ నేను చెప్పబోయేది. రైట్, ఎందుకంటే అంత సులభమైన వ్యవహారం కాదు ఇది. రాజశేఖర రెడ్డి ఎట్లా ఇప్పుడు దువాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అది హెలికాప్టర్ క్రాష్ అయిందా, క్రాష్ చేశారా, అంటే ప్రమాదం జరిగిందా, లేకుంటే ఇంకేదైనా జరిగిందా అనేది మనకు తెలియదు. అవును, బట్ ఆ కేసులో కనీస దర్యాప్తు చేయలేదు, మా నాన్నను అవమానించారు అని చెప్పిన షర్మిల గారు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఢిల్లీలో ఆమె చేసిన కామెంట్ ఏమిటి, మా నాన్న ఆత్మ సంతోషించింది అని చెప్పారు ఆమె. అంటే ఏ రకంగా ఆయన ఆత్మ శాంతించినట్టు నాకు అర్థం కాలేదు. సో దీనికి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేయడానికి సంబంధించి ఆమె కన్విన్సింగ్గా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వబోతున్నారా లేదా, లేకుంటే ఆమెకి ఇంకెవరు బాధ్యతలు ఇస్తారా, ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న దాకా తెలంగాణ కోడలని అని చెప్పారు, తెలంగాణ కోడలు అన్నారు, అండ్ ఆడపిల్ల ఈడపిల్ల అని బోల్డ్ మనకి రీల్స్ కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ కూతుర్ని చెప్పుకోవచ్చు, లేదా ఇప్పుడు రాజన్న బిడ్డ అని చెప్పుకోవాలి, రాజన్న రాజ్యం అని చెప్పాలి తెలంగాణ చెప్పినట్టే. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం నిర్మాణ పనిలో ఉన్నాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్న. ఇప్పుడు ఈమె కూడా వచ్చి మళ్ళీ అదే మాట మాట్లాడాలి. అవును, రాజన్న రాజ్యం అనాలి, రాజన్న బిడ్డ అనాలి. సో ఇది చాలా కాంప్లికేట్ ఇష్యూ ఇది. అంటే ఆమెను డిఫెన్స్ లో పడవేసే అంశాలు చాలా కనిపిస్తున్నాయి మనకు, కనిపిస్తున్నాయి. రెండోది అంటే ఉన్న పళంగా ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏదో అంటే మరి అనుకూలించలేదు అనుకోవాలా, లేక పాదయాత్రలకి స్పందన సరిగ్గా రాలేదనుకోవాలా, మొత్తానికి తను చాలా జోష్గా స్టార్ట్ చేసిన యాత్రల్ని ఇప్పుడు ఆమె విరమించి ఇప్పుడు ఒక పార్టీ అసలు పుట్టక ముందే దాన్ని తీసి కలిపేయడం అన్నది అదొక పద్ధతి. తెలంగాణలో షర్మిల గారిది ఫెయిల్యూర్ స్టోరీ అండి పాలిటిక్స్లో, తెలంగాణ పాలిటిక్స్లో. దానికి చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఆమె స్టోరీ ఎట్లా ఉండబోతుందని చూడాల్సి ఉంది.
అవును. అది మనం ముందే ఇప్పుడే ఫోర్కాస్ట్ చేయడానికి సాధ్యం కాకపోవచ్చు. కరెక్ట్ అయితే ఆమె ఎటువంటి రోల్ తీసుకోబోతున్నారు, ఆ రోల్ ఆమె ఎట్లా ప్లే చేయబోతున్నారు, అని సో దానికి సంబంధించిన ప్రభావం అంటే ఆమె ప్రభావం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎంత ఉంటుంది కరెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ డేట్లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చనిపోయి ఉంది. అంటే మృత జీవి అంటాం కదా, అదే సో మృతప్రాయంగా ఉంది అది. ఉమ్. సో దానికి పాపం ఈమె మృత సంజీవని అంటామా ఏమంటారు, అప్పుడు తీసుకొచ్చాడు కదా లక్ష్మణుడు. అది తుది శ్వాసలో ఉంటే పనిచేస్తుంది సంజీవని. ఓకే, అంటే అంటే తుది శ్వాసలో ఉన్నట్టుగా కూడా నేను అనుకుంటా, అనుకుంటాను. మరణించిందని చెప్పారు మీరు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 100 కంటే తక్కువ. ఉమ్. కనుక కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆన్ టుడే అక్కడ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పొలిటికల్ ఫోర్స్. సో నెగ్లిజిబుల్ పొలిటికల్ ఫోర్స్ను ఈమె రావడం వలన ఈమె ఎంత శక్తివంతురాలైన నాయకురాలు, ఆమె ఏం చేసి ఆ పార్టీని మళ్ళీ ప్రాణం పోయడం, ఆ పార్టీని పునర్నిర్మించడం, అంటే ఏం ఆశించి సాధ్యమవుతుందా? ఫస్ట్ ఏం ఆశించి మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రాణం పోయడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు, ఏముంటుంది ఎప్పుడు ఏదో ఒక ఎండ్ గోల్ లేకుండా ఎవరు రాజకీయాల్లోకి రారు. అందులో ఆమె నాకు తెలిసి ఏదో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్టుగా నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆమెకు అంత సీన్ లేదు ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమె రాజకీయాల్లో ఉండాలనుకున్నారు, రాజకీయాలు చేయాలనుకున్నారు. అవును. ఇవాళ మీరు వైవి సుబ్బారెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని వాళ్ళు చెప్పిన మాటల్లో ఒక పాయింట్ ఉంది. ఏంటంటే వాళ్ళు చెప్పింది వైసీపీలో స్థానం లేని కారణంగానే ఆమె తెలంగాణకు వెళ్ళిపోయారు. అక్కడ ఒక పార్టీని స్థాపించి ఆ తర్వాత పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవును. ఓకే, సో వైసీపీలో ఆమెకు స్థానం ఎందుకు లేదు ఏమిటనేది ఆమెకు సంబంధించిన విషయం. అవును. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం, అంటే ఆ కుటుంబానికి సంబంధించిన విషయం. అవును. ఇప్పుడు ఈ కుటుంబాలనే చీల్చిపారేయడం, మనుషులు కూడా పారేయడం, కుట్రలు కుతంత్రాలతో రాజకీయాలు చేయబోతున్నారు, మరిన్ని అబద్ధాలు చేస్తారు, మరిన్ని మోసాలు చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. ఇది కాకినాడ సభలో. అవునవును. ఓకే, ఆ కాంటెస్ట్లోనే ఫ్యామిలీస్ని కూడా చీల్చడానికి వెనకాడారు. అటువంటి కుత్సితమైన రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీనికి సపోర్టింగ్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సపోర్టింగ్గా నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే షర్మిల గారు హైదరాబాద్ నుంచి కడపకు, కడప నుంచి గన్నవరంకు, ఏదైతే అట్లాగే గన్నవరం నుంచి ఢిల్లీకి ఉపయోగించిన విమానం అది ఎవరిది అంటే సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు సన్నిహితుడు, మిత్రుడు, ఏదో వాటెవర్ భాగస్వామి, ఏదో అనండి వ్యాపార భాగస్వామి, సీఎం రమేష్కు సంబంధించిన రిట్విక్ గ్రీన్ పవర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన విమానాన్ని ఆమె ఉపయోగించారు. సో దీన్ని బట్టి అంటే సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఈ విమానం నడిపించి ఉంటాడని నేను అనుకోవడం లేదు. అంటే దీని వెనుక చంద్రబాబు నాయుడు సూత్రధారి అనుకుంటున్నారు. రైట్, చాలా కీలక పాయింట్ అందించారు. కానీ ఏదేమైనా శ్రీనివాస్ గారు, మీరు అంటే ఈ కుటుంబాన్ని ఎంతో కాలంగా చూస్తూ వచ్చారు. అండ్ ఒక సమయంలో అన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఈరోజు దాదాపు ఈ పరిణామాలు, పర్యవసనాలు తెలిసి కూడా, అంతే ఒక రాజకీయ కుటుంబానికి చెందిన బిడ్డగా తనకు అన్ని తెలుసు పరిస్థితులు ఏమిటని. అలాంటి పరిస్థితుల్లో ఇలాగా ఒక ఎవరి చేతిలోనో పావు అవ్వడం అన్నది, దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఏం ఆశిస్తున్నారా వారని అనుకుంటున్నారు మీరు? ముందుగా వైఎస్ఆర్ అభిమానిగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు ఇద్దరు కూడా పెళ్ళిలే. అవును. వైఎస్ఆర్ గారు కుమారుడు, కుమార్తెగా వాస్తవం. అయితే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి 600 మంది మరణాలు అంటే గుండె క్షోభతో గుండె జబ్బు వచ్చి ఆ గుండె ఆగి మరణించినటువంటి వాళ్ళు. అవును. అలాగే చాలా మంది శోక సముద్రంలో మునిగిపోయినటువంటి వాళ్ళు. ఆ రోజే గాని జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క వ్యక్తి బయటికి అడుగు పెట్టి ఆ 600 కుటుంబాలని ఓదార్పు ద్వారా పరామర్శించకపోయి ఉంటే, మాలాంటి అభిమానులందరికీ ఆయన ఒకసారి కనబడేటట్టు జరగకపోయి ఉంటే మేమేమై ఉండేవాళ్ళం? కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు ఏమై ఉండేది? కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు పూర్తిగా వైఎస్ఆర్ కి జరిగినటువంటి అన్యాయానికి, ఆయనకి ముద్దాయిగా ముద్ర వేసినటువంటి ద్రోహానికి ఆయన పేరుతో ఆయన కుమారుడు ఎప్పుడైతే వచ్చారో ఆయనకు పూర్తిగా మద్దతుగా నిలబడిపోయింది కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటర్. అందుకే మీకు నేను చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి, వైఎస్ఆర్ కి జరిగినటువంటి అన్యాయానికే ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటర్ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే ఆయన ముఖ్యమంత్రిని కూడా చేశారు. తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి లేకపోయింటే మాలాంటి వాళ్ళ పరిస్థితిని కూడా అడ్రస్ లేకుండా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన అన్యాయంతో
తండ్రి మరణించిన తర్వాత చనిపోయిన కుటుంబాలకి పరామర్శించడానికి వెళ్తాను మేడం, ఒక అవకాశం ఇవ్వండి అని ఢిల్లీ వెళ్ళారు. ఆ రోజు వెళ్ళేటప్పుడు షర్మిల గారు ఉన్నారు, అమ్మగారు గేట్ ఉన్నారు, దగ్గర విజయమ్మ గారు నిలబెట్టారని ఉన్నారు, ఇంటర్వ్యూలో సార్ కూడా చెప్పారండి. గేట్ దగ్గరే నిలబెట్టేశారు, అసలు లోపల కూడా రానివ్వలేదు. నిలబెట్టి అవమానపరిచారు మేడం. అవును. అవమానపరిస్తే ఆ అవమానాన్ని భరించలేక, ఏ మేడం తండ్రి కోసం మరణించిన కుటుంబాలకు వాదార్పు చేయొద్దా? జిల్లా లెవెల్లో అందరినీ పిలిపించేసి అక్కడ మాట్లాడేసి పోవాలా? ఇదే సజెషన్, వాళ్ళు ఇచ్చే సజెషన్. ఆయన ఏమన్నారు, నేను వాళ్ళు వెళ్తే తప్పేంటి అని అన్నారు. చిన్నపిల్లాడు అప్పటికి వెళ్తున్నాడు, 35-36 సంవత్సరాల వయసు. ఆ వయసులో తండ్రి గురించి చనిపోయిన వాళ్ళకి చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఆ కుటుంబాలకు వెళ్ళాలనుకుంటే వద్దు అని ఆంక్షలు పెడతారా? ఏంటంత కక్ష, ఏంటంత కక్షాదింపు చర్యలు? అవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? అలా జరిగినటువంటి అన్యాయంలో నేను నాన్నకు చనిపోయిన వాళ్ళ గురించి వెళ్ళకపోతే నేను ఎలా కొడుకుని అనిపించుకుంటాను? ఆ కుటుంబాలకు నేను ఎలా నిలబడినట్టు అవుతాను? రాజన్న రాజ్యం మళ్ళీ ఎలా నేను శ్రీనివాస్ గారు, కలిగిన వాడిని అవుతాను? ఈ పరిణామాలు ఇంకా ప్రజలకు గుర్తు సార్. అప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడి కాంగ్రెస్ నుంచి బాగా దూరం అయిన తర్వాత ఇప్పుడు ఈయన జకీర్ గారు చెప్పినట్టుగా ఒక సీఎం రమేష్ గారికి సంబంధించిన ఒక విమానం వేసుకుని ఇట్నుంచి అటు ఢిల్లీ దాకా వెళ్ళడం అన్నది, ప్లస్ ఈ రాజకీయ పరిణామాలు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? మేడం మీకు ఒక మాట చెప్పాలి. ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి మీద ముద్దాయిగా ముద్ర వేశారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైలుకి పంపించారో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి నానా ఇబ్బందులకు గురి చేసి ఆయన కష్టాలకు గురి చేశారో, వాటి వెనక ప్రధానమైనటువంటి హస్తం చంద్రబాబు నాయుడుది, కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు చేతులు కలిపే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి పడేసినారు. ఆ కుటుంబానికి నానా హింసలకు గురి చేశారు. అలాంటి కష్టాల నుంచి ధీరోదాత్తమైనటువంటి మనసుతో చిన్న వయసులో కూడా 36 సంవత్సరాల వయసులో గొప్ప ధైర్యంతో, ఏ మానవుడు చేయలేనటువంటి ధైర్యంతో ముందడుగు వేసినటువంటి మగాడి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన సాధనలో, కృషిలో ఫలితమే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరూ ఆయనకి ఈ రోజు ముఖ్యమంత్రి చేయటం, రాజన్న పథకాలన్నీ కూడా అమలు చేయటం, రాజన్న పేరుతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవటం అనేది జరుగుతున్నటువంటి ఈ తరుణంలో షర్మిల గారు ఆ కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఎన్ని ద్రోహాలు చేసినటువంటి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబాన్ని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ గుమ్మంలోకి వెళ్లి నిలబెట్టడం అన్నది వైఎస్ఆర్ అభిమానిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను జీర్ణించుకోలేను. రైట్ జకీర్ గారు, ఇది నిజంగానే ఇప్పుడు ముందు మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? షర్మిల గారి రాకతో మీరు అన్నట్టుగా నిజంగా చంద్రబాబే నడిపిస్తూ ఉంటే మరి అటు పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారు, బీజేపీ ఏమవుతుంది, తర్వాత అసలు ప్రతిపక్షం ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు ఏముందంటే కాంబినేషన్స్ చాలా కనిపిస్తున్నాయి కదా. ఒకటి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఒక కాంబినేషన్, ప్లస్ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన ఇంకొక కాంబినేషన్. ఇది ఎలా ఉందంటే సార్, ఒక సెకండ్, ఇంకో అయిపోలేదు ఇంకా. చెప్పండి. ప్లస్ కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్, అంతే, ఇది ఒక కాంబినేషన్. ఇవి రకరకాల కూటములు, రకరకాల కాంబినేషన్ సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఎవరితో కలుస్తారంటే సిద్ధాంతాలు లేవు, లేదా ఇతరత్ర ఏ రకమైన లాజిక్ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే లక్ష్యం. అది అట్లాగే వైసీపీ వ్యతిరేక ఓట్లను చెల్లివ్వకుండా చేస్తానని శపథం చేసిన పవన్ కళ్యాణ్ ఈ మొత్తానికి కారకుడు. మళ్ళీ అదే ఏది పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది. ఇప్పుడు చేస్తానన్నాడు. షర్మిల గారి ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజంగానే కాస్త కూస్త పుంజుకుంది అనుకుందాం. ఓకే, సో అది ఆమె సారాంశంలో ఒకవేళ సాధ్యం ఇస్తే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరి అయి ఉంటాయి అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు వైసీపీకి ఐస్టీజ్గా ఒక ఇన్కంపెన్సివ్ ఫ్యాక్టర్ ఉంది, అండ్ వేరియస్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓటు బ్యాంకును పెట్టుకున్నారు. ఆ ఓటు బ్యాంకును చీల్చడం మిగతా వాళ్ళ వల్ల అవుతుందని అనుకోవడం లేదు నేనైతే. బట్ సరే, రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏంటని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు అనేవి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టు నాకు కూడా చాలా నాకు కూడా గుర్తుంది. నేను అప్పుడు రిపోర్ట్ కూడా చేశాను. ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టిన సందర్భంలో ఇక ఆయన జైలు నుంచి బయటకు రాకుండా చేయడానికి సంబంధించి అప్పుడు కేంద్రంలో అచ్చెన్నాయుడు ఉండేవాడు.
ఆయనకు ఇక్కడి నుంచి రేణుకా చౌదరి, చంద్రబాబు నాయుడు ఇదంతా ఒక కూటమిగా ఏర్పడి అచ్చెన్నాయుడు ద్వారా మళ్ళీ ఢిల్లీలో ఫిర్యాదులు చేయడము, కాంగ్రెస్ ప్రభుత్వం పైన రకరకాల ఆ ప్రభుత్వానికి ఇవ్వడము. సరే ఆబ్వియస్లీ సోనియా గాంధీ వాళ్ళైతే చెప్పండి సార్. సోనియా గాంధీ పెట్టాల్సిందన్నారు. ఎర్రనాయుడు గారట. ఎర్రనాయుడు గారు ఈ మధ్యగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అదే ఎర్రనాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. ఆయన ద్వారా రేణుకా చౌదరి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాయబారం నడిపించి ఒక కథంతా నడిపారు. ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదు, ఇది స్కీమ్. సో 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 ఏళ్ల పాటు రోడ్ల మీద ఉన్నారు, ఆ తర్వాత 16 నెలలు జైల్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ రోడ్ల మీద ఉన్నారు, ఆ తర్వాత ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత ఎంతో కష్టపడి ఆయన 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. సో ఇది మొత్తంగా కూడా ఏంటంటే నేను అనుకునేది పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టార్జితం ఏది ఈ అధికారం రావడం అనేది. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్కి సంబంధించిన లెగసీ అనండి, వైఎస్ రాజశేఖర్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఇష్యూస్ అనండి, ఫ్యాక్టర్స్ అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, బట్ ఎన్ని ఉన్నా కూడా దాన్ని ఒక పార్టీని పెట్టి నడపగలిగిన సామర్థ్యం ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఏదో ఒక రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆ ఎజెండా ఉండాలి, ఆ టార్గెట్ సక్సెస్ కావాలన్నది ఉండాలి. పవన్ కళ్యాణ్ అది లేదు, నన్ను సీఎం చేయడం అనట్లేదు. చూడండి, ఇప్పుడు రేపు పొద్దున షర్మిల గారు అంటారా తెలియదు. చంద్రబాబు నాయుడు అయితే నేను ముఖ్యమంత్రి కాకపోతే అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమవుతుందో ఆయన పాప తెలియదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను సీఎం అని అనట్లేదు కదా, నేను సీఎం అవుతానని ఆయన ఆ రకంగా ఆయన ఒక రోడ్ మ్యాప్ వేసుకొని పనిచేయడం లేదు కూడా. ఆయన చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడు, అది అయిపోయింది క్లియర్. ఇంకా ఇప్పుడు మధ్యలో జై భారత్ నేషనల్ పార్టీ పేరు మీద సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఒక పార్టీ పెట్టాడు. అవును. సో ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజాశాంతి పార్టీని మీరు అలా తీర్చేయడానికి లేదండి. కేఏ పాల్ పార్టీ. అవును. ఎందుకండి కామెడీ వ్యవహారాలు, సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. కేఏ పాల్ ఒక కమెడియన్, ప్రజలకు వినోదాన్ని పంచుతారు పాప. వినోదాన్ని ఆయన పంచచ్చు, కానీ మీరు వచ్చిన అంటే ఇప్పుడు నిన్న మొన్న ఊరికే వచ్చిన కొన్ని పార్టీలు లేదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము పుడతామని చెప్పి రెడీ అవుతున్న ఒక జాతీయ పార్టీ, అందరికీ సమాన అవకాశాలు ఉన్నట్టే కదండి మరి రాజకీయ బరిలో. మీరు ఎలా చూసేస్తారు? నేను కేఏ పాల్ గురించి, ప్రజాశాంతి పార్టీ గురించి నాకేమి ప్రత్యేకమైన ద్వేషము లేకుంటే పాపం పాల్ గారి పట్ల నాకే కోపం లేదు. కానీ ఈ మధ్య కాలంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాల్ చెప్పింది ఏమిటి, కేసీఆర్ గారు దేవుడికి దగ్గర అవుతున్నారని చెప్పాడు ఆయన ఆన్ రికార్డ్ మీడియాలో. దాన్ని ఎట్లా అనుకోవాలి, కామెడీ అనుకోవాలి, ఇంకో ఏమనుకోవాలి? సో ఆయన వినోదాన్ని పంచుతాడండి, అంతకు మించి ప్రజాశాంతి పార్టీకి సీన్ లేదు, ఆ పార్టీకి ఓట్లు వచ్చేది లేదు, సీట్లు వచ్చేది పక్కన పెట్టాడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే వైఎస్ షర్మిల ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఆమెకు నిజంగానే ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఆమె ఎంతవరకు ఆ బాధ్యతలు సక్సెస్ గా నెరవేర్చే అవకాశం ఉంది, లేకుంటే తెలంగాణలో లాగా అవుతుందా? అంత ఆర్కేఎన్ రఘువీరారెడ్డి గారు వాళ్ళు వీళ్ళు ఉండగా మనకి షర్మిల గారే ఎందుకు అవ్వాలి ఏపీసీసీ? అంటే కావాలని అన్నకి ఆపోజిట్ లో చెల్లిని పెట్టాలనే కుట్ర అంటారా ఇది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా పగ చల్లారలేదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ చల్లారలేదు. అధినేత్రి కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీని ధిక్కరించి ఆ సమయంలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లాగే కేంద్రంలో 2 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శశబిష లేకుండా, రాజీ లేకుండా, వాళ్ళు ఓదార్పు యాత్ర చేయొద్దంటే కూడా వినకుండా ఆ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టి ఆ పార్టీని అధికారం దాకా జైలుకి వెళ్ళినా కూడా ఖాతరు చేయకుండా 400 రోజుల తర్వాత అసలు ఎక్కడ సడలని గుండె నిబ్బరంతో బయటకు వచ్చి మళ్ళీ ప్రతిపక్షంగా ఉండి మళ్ళీ పాదయాత్ర చేసి ఎవరు చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళ నుంచి పార్టీ నడిపిస్తున్నాడు, ఆ పార్టీ గ్రాఫ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు 30% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, అదే 2019లో వాళ్ళకు ఒక 6.5-7% ఓట్లు వచ్చారనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు జయ భారత్ నేషనల్ పార్టీ అదేం చేస్తుందో తెలియదు, మీరు అంటే ప్రజాశాంతి పార్టీ ఏంటో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చనిపోయిన పార్టీని బతికించి దాన్ని ఏదో ఉద్ధరించాలనుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఒకటి మాత్రం వస్తుంది, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పాయింట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. రైట్, ఈ పాయింట్కి సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఇక మీ పార్టీ విధానం, ఎందుకంటే మొదటి నుంచి వైసీపీ నాయకులు కుటుంబంగా తను చెల్లి కాబట్టి, సోదరి కాబట్టి
చాలా హక్కును చేర్చుకుని మనసులో పెట్టుకుని ఎక్కడా ఒక మాట అనకుండా పల్లెత్తు మాట కూడా అనకుండా షర్మిలమ్మని మీరందరూ చాలా అంటే వ్యతిరేకించిన సందర్భాలు వచ్చినా కూడా డైరెక్ట్గా సున్నితమైన అంశాల వైపు జోలికి వెళ్లకుండా చేశారు. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? ఇదో పెద్ద సవాల్ మీకు నిజానికి. ఒకటి, షర్మిల గారు వైఎస్ఆర్ కుటుంబం అంటే మేమందరం ఆ కుటుంబ సభ్యులు. మా కుటుంబంలో ఒక పెద్ద ఆవిడ. కానీ ఆవిడ తీసుకున్న నిర్ణయం మాకు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేసింది. ఇది నేను కరెక్ట్ కాదని అంటాను. ఎప్పుడైనా ఎందువల్ల? ఎందుకంటే మేము వారి కుమార్తె అయితే మేము వైఎస్ఆర్ అభిమానులు, మాకు కూడా వైఎస్ఆర్ మీద అర్హత ఉంది మాట్లాడడానికి. వైఎస్ఆర్ అభిమానిగా నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ గారిని ముద్దాయి చేసినందుకు, వైఎస్ఆర్ గారి హత్యకు కారణమైనందుకు, వైఎస్ఆర్ తదనంతరం మరణానంతరం కుమారుణ్ణి జైల్లో పెట్టినందుకు, కుమారుణ్ణి ఇంటిని షర్మిల గారిని కూడా నానా ఇబ్బందులు గురి చేసినందుకు, ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినందుకు, ఇన్ని ఆవేశాలతో మేమందరం ఉన్నాం. ఇన్ని ఆవేశాల మధ్య కాంగ్రెస్ పార్టీ అన్నది శవంతో సమానం ఆంధ్రప్రదేశ్ లో. ఇట్స్ డెడ్ బాడీ. మీరు అన్నట్టు ఆఖరి గడియలు కూడా కాదు, డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీకి ఏ రకంగా మీరు బాగు చేయగలరు? పాతాళ భైరవిలో ఎవరో మాంత్రికుడు ఏదో చేసినట్టు మనం ఏమైనా చేయగలమా? అవన్నీ జరిగే సినిమా కాదు. ఈ నిర్ణయంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్ధరించేది కూడా ఈ రాష్ట్రానికి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి 175 స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలవటానికి వీళ్ళ వ్యూహాలు ఏవి చెల్లవు. పవన్ కళ్యాణ్ లాంటి లఫుట్ గైడ్ ఏదో ఆలోచించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటే లేదని నేను అంటాను. ఎందుకంటే నేను గ్రామాల్లో గడప గడప యాత్ర చేస్తున్నప్పుడు ఒక 51% వైసీపీ గృహాలు ఉంటే 49% టీడీపీ గృహాలు కూడా ఉంటాయి. ఆ గృహాలకు కూడా నేను గడప గడపకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రభుత్వ పథకాలన్నీ అందాయంటే అందాయని చెప్పారు. వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 5 సంవత్సరాల్లో అందింది. ఏంటమ్మా మీరు ఎలా ఉన్నారంటే, బాబు మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళం, జగన్ కి ఓటేయలేదు, కాంగ్రెస్ కి వేయలేదు. ఈ రోజు మేము చెప్తున్నాం, మేము జగన్ అన్నకే ఓటేస్తామని చెప్పండి, తప్పైందని చెప్పండి. మేము ఓటేయకపోయినా మాకు చల్లగా చూశాడు ఆ బాబు, నా కొడుకు, నా అన్న, నా తమ్ముడని తెలుగుదేశం సాంప్రదాయ ఓటర్ కూడా అనుకుంటున్నాడు. అంటే యాంటీ ఇన్కంబెన్సీ పార్టీ మీద వ్యతిరేక ఓటు ఎవరికి ఉంది? టీడీపీకి ఉంది, వైసీపీకి లేదు. వైసీపీలో పార్టీ వ్యతిరేక ఓటుని చీలనివ్వని ఈ షూటింగ్ కి వెళ్ళి షార్ట్ కట్టగాడు వచ్చేదో మాటలు చెప్పేస్తే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు. వాడు ప్యాకేజీ స్టార్ మాట్లాడినంత మాత్రాన చంద్రబాబు నాయుడికే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎదుర్కోమనండి. 40 years ఇండస్ట్రీ కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, చిన్న పిల్లాడు 50 సంవత్సరాల పిల్లాడి మీద ఇన్ని ఎత్తుగడల, ఇన్ని మోసాల, ఇన్ని కుట్రల, ఇన్ని నీచమైన ఐడియాల. నీ సిగ్గు, నీ బ్రతుకు, నీకు సిగ్గు లేదు? ఆ పిల్లాడి మీద 40 సంవత్సరాల హిస్టరీ అనుకునేవాడివి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోయి వాడి కాళ్ళు పట్టేసి, ఆ పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే అయ్యే బ్రతుకు కూడా లేదు. ఎమ్మెల్యే అవ్వాలంటే తెలుగుదేశంతో చేయి కలపాలి. అతని వాళ్ళు 1000-2000 ఓట్లు వస్తే ఆ ఓట్ల వేళ ఒక 10 సీట్లు గెలవాలి. ఆ దిక్కుమాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నేను ఈరోజు చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చాలా సార్లు అన్నాడు, వాడి కొడుకు జిల్లాకి 1000 కోట్లు సంపాదించాడు. చంద్రబాబు నాయుడు అంతు తెలుస్తాను. నా తల్లిని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈస్ట్ వెస్ట్ లో 15 స్థానాలకి నేను అవకాశం ఇస్తే నన్నే మోసం చేస్తాడా అన్నాడు. మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాడు. వాడు చంద్రబాబు నాయుడు బుట్ పాలిష్ చేస్తున్నాడు, లోకేష్ బట్టలు ఉతుకుతున్నాడు. వాళ్ళకి సిగ్గు, లజ్జ, శరం లేదు. ఆ రోజు మీకు చెప్తాను చూడండి, రిజల్ట్ వచ్చిన సాయంత్రమే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అలాంటి నీచమైనటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ జగన్మోహన్ రెడ్డి కాలి ధూళిని కూడా కనీసం కనిపించలేరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని శక్తులు ఒకటైనా ఏమీ చేయలేరు. అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అడ్రస్లు కూడా ఉండవు. డెడ్ బాడీ. సోనియా గాంధీ ఈజ్ ఎ డెవిల్, దట్ పార్టీ ఈజ్ ఎ డెడ్ బాడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్. దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా ఉద్వేగంగా మాట్లాడారు సార్. కానీ మీ అంటే వ్యక్తిగతంగా మీ ప్రయాణం ద్వారా అలాగే మీ రాజకీయ జీవితంతో మీరు చూసిన విషయాలు, చాలా విషయాలు పంచుకున్నారు. ఇవాళ కన్క్లూడ్ చేసేలోపు జకీర్ గారు, సో ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇది అంటే ఆల్మోస్ట్ ఒక కుటుంబంలో ఈ కుట్ర పెడుతున్న సోనియా గాంధీ గారా, చంద్రబాబు నాయుడు గారా, ఇద్దరు కలిసారా, ఇద్దరు కలిసి ఉన్నారని అనుకోవాలి?
అందరూ కలిసే ఉన్నారండి, అందరు కలిసే ఉన్నారు. అందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇంతమంది కలిసి వాళ్ళ పార్టీల సత్తా వ్యక్తిగతంగా ఒంటరిగా సరిపోదని గ్రహించుకుని కలిసే ప్రయత్నం చేస్తున్నారంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఇప్పుడు ఇది గోదావరిలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదో చిన్న ఏదో దొరికితే గట్టిపూచ దొరికినా కూడా పట్టుకుంటారు అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే షర్మిలని కాంగ్రెస్లోకి తీసుకురావడం ద్వారా వైసీపీకి సంబంధించిన ఓట్లలో అంటే వైసీపీకి పడే ఓట్లలో చీలిక తీసుకురావచ్చు అనేది యాంటీ ఇన్కంబెన్సీ అదే కదా ఉద్దేశం, క్లియర్ కదా. సో ఒకటేమో వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులని ఏకమవ్వడము, రెండోదేమో వైసీపీకి పడే ఓట్లలో ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కనుక కొన్ని ఓట్లు అటువైపు కూడా షిఫ్ట్ అవుతాయి అనే ఒక భ్రమ, నమ్మకం, అనుమానం ఏదో వాళ్ళకు ఉంది, రైట్, సంథింగ్. సో దాంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ వీళ్ళంతా మాట్లాడుకుని వ్యవహారం నడిపినట్టుగానే కనిపిస్తుంది. 2018లో ఏం జరిగిందండి, తెలంగాణలో మహాకూటమి అని పెట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం, ఆ పార్టీ ఈ పార్టీ అని పెట్టి కిచిడి కూటమి పెట్టారు. చివరికి అది బోల్తా పడింది, పోలింగ్ ఈవీఎంల దగ్గర బోల్తా కొట్టింది. అది వాళ్ళకి ఏమీ రాలేదు, ఫెయిల్ అయిపోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పవర్లోకి వచ్చింది సెకండ్ టైం 2018లో. సో అటువంటి ప్రయోగమే మళ్ళీ అంటే డిఫరెంట్గా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకటేమో పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాడు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడి షర్మిల జాయినింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ అన్నీ కూడా పరోక్షంగా చేశాడు. సో ఇంకా ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేయబోతున్నాడో, ఏం చేస్తారో ఏంటో మనకు తెలియదు. కానీ ఇదంతా ఈజీగా అంటే ఎలక్షన్ ప్యాటర్న్ అంటే ఎలక్షన్ ఓటింగ్ అనేది డిఫరెంట్ అండి, రైట్. ఈ పొత్తులు, రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా వేరు. అవును, ఎవరు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ చెప్తారు ఎగ్జాంపుల్, ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయండి, అక్కడ 34 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడంటే 34 మేము కొట్టేస్తాం అనుకుంటాడు. 34 కాదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కలిపితే అవుట్ ఆఫ్ 175లో పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు 15-20 ఇస్తే గొప్ప అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనేమో నాకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే నాకు ఒక 20 కావాలంటున్నాడు ఆయన. సరే అవి ఎన్ని ఇస్తారు ఏంటంటే పక్కన పెట్టండి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంత పనిచేస్తుందో చూడాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఆ ఓట్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అసలు షిఫ్ట్ అవుతాయా కావా అనేది ఒకటి చూడాలి. అండ్ ఇప్పుడు షర్మిల గారి ఫ్యాక్టర్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎటువంటి మెరిపించే అవకాశం ఉంది, లేకుంటే తెలంగాణలో లాగానే ఆరిపోయే అవకాశం ఉందా, అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఏమిటని చూడాలి. అయితే ఒకటి మాత్రం మనం చెప్పుకోవాలండి, ఏ మాట కామంటే ఏంటంటే ఆమెను ఇప్పుడు ఎవరైతే ఆర్కే రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తొలి ఎమ్మెల్యే అనుకుంటా, ఇది అటువైపు వైసీపీ నుంచి అటువైపు అంటే శర్మిల వైపు వెళ్ళారు. అట్లా నాకు తెలిసి వైసీపీ నుంచి ఎవరికైనా టికెట్లు నిరాకరిస్తే రాకపోతే అందులో కొంతమంది చేరే అవకాశం ఉంది, నేను కాదనట్లేదు. అయితే వాళ్ళు పాత సామాన్ల లాంటి వాళ్ళ, లేకపోతే నిజంగానే వాళ్ళలో ఏదైనా పొటెన్షియాలిటీ ఉంటుందా, అయితే దానివల్ల అంటే నాకు తెలిసి అయితే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నోటిఫికేషన్ రాబోతుంది, మార్చిలో పోలింగ్ కూడా జరగబోతుంది ఏపీ ఎలక్షన్స్. ఈలోగా సమయం ఎంత ఉంది, ఇంకా 1-2 నెలలు కూడా లేదు. ఈ సమయంలో ఏం చేసేస్తారు షర్మిల చేసే అద్భుతాలు ఏముంటాయో ఎవరికి తెలియదు. అంత అద్భుతాలు చేసే పరిస్థితుల్లో ఆమె ఉన్నట్టుగా కానీ ఆమె అంత వ్యూహాలు రచించడంలో దిట్ట అని కానీ అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే తెలంగాణలో మన క్లియర్ కట్గా తెలుస్తుంది, 2021 జూన్ జూలై ప్రాంతాల్లో పార్టీ పెడితే 2 ఏళ్లలోనే ఆ పార్టీని అంటే ఇక్కడ అదే పాయింట్ ఏంటంటే ఎవరి ఐడెంటిటీ క్రైసిస్ కోసం వాళ్ళు పాటుపడుతూ ఇలా పార్టీలు పెట్టేసి నేను ఉన్నానని చెప్పి అందరూ అంటే రకరకాల ప్రజల్ని చంపుతున్నారండి నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ తోటి. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కూడా ఇప్పుడు అంటే పెట్టకూడదని లేదండి, ఇది స్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సామాన్యులు ప్రముఖులు ఎవరైనా పార్టీలు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీరు ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో ఎలక్ట్రల్ సిస్టంలోనే. అంటే దీన్ని తప్పకుండా ప్రశ్నించాలి. ఇప్పుడు ఒకటి చెప్పాల్సుకుని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో యాజ్ ఇట్ ఈస్గా ఒక కొత్త పార్టీకి వాక్యం లేదు. ఎందుకంటే అక్కడ ఒకటేమో అధికార పార్టీ వైసీపీ పూర్తిగా ఆక్రమించుకొని ఉంది, 151 అసెంబ్లీ సీట్స్తో, అట్లాగే 22 ఎంపీ సీట్స్తో వైసీపీ చాలా ఆధిక్యంలో ఉంది, చాలా ఎత్తులో ఉంది. నెక్స్ట్ మీకు 23 సీట్స్తో టీడీపీ ఉంది, 0 సీట్స్తో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓకే, ఇక్కడికి క్లోజ్ చాప్టర్. నేను ఏంటంటే జగన్ వ్యతిరేక శిబిరం అనుకుంటే ఇవాళ మనకు కనిపిస్తుంది అయితే యాస్టీస్గా టీడీపీ ప్లస్ జనసేన మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల చేరినా కూడా ఆ పార్టీకి అంటూ ఒక వాక్యం అంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా
అంటే ఎవరైతే ఇప్పుడు దువ్వాడ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇంకా వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుండి కాంగ్రెస్ పార్టీకి కోర్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్రెడీ వైసీపీ వైపు షిఫ్ట్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని నమ్ముకొని ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అంటే కదిలించే ప్రయత్నాలు జరుగుతాయి. వైసీపీ అంటే ఏమిటి? కాంగ్రెస్ 2 అండి, అది ఆల్మోస్ట్ కాంగ్రెస్ 2. అంటే చాలా మంది నాయకులు పార్టీ గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైసీపీలో చేరిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అక్కడ ఒక పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ అయింది. సో పొలిటికల్ ఫోర్స్ ఎమర్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు దువ్వాడ లాంటి వాళ్ళందరూ కూడా వైసీపీ వైపు వచ్చేసారు. కరెక్ట్. ఇప్పుడు అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మిస్తే అది కాంగ్రెస్ 3 అవుతుందా కాదా అని చూడాలి. అది అంటే అవుతుందా? అవుతే వాట్ డస్ ఇట్ ఆఫర్ డిఫరెంట్లీ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్? అండ్ ఇప్పుడున్న అంటే ఇప్పుడు పాలన కంప్లీట్గా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు ఏ విధమైన డిస్టర్బెన్స్ అవసరం లేని ఆవశ్యకత, మార్పు కోసం ఆవశ్యకత లేని పరిస్థితుల్లో ఉన్న ప్రతిపక్షాలకే ప్లేస్ లేదు. ఇప్పుడు మళ్ళీ మరిన్ని ప్రతిపక్షాలు పుట్టుకొస్తే ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి జకీర్ గారు. కానీ ఈ పరిణామాలు చాలా నిజంగానే అంటే దాదాపు నాటకీయంగా జరుగుతున్నాయి. అంటే క్విక్గా ఇక్కడ పార్టీ పెట్టి 2 నెలల్లో వైండప్ చేసేసి కొన్ని యాత్రలు చేసేసి ఇక్కడ కోడాలని చెప్పేసి అసలు ఇక్కడ ఈ నెల కోసమే పుట్టానని చెప్పి ప్రకటనలు చేసుకుని దాదాపుగా అండ్ అక్కడి నుంచి మళ్ళీ సడన్గా చూస్తే రాత్రికి రాత్రి పార్టీ లేదు, త్యాగం చేసేసారు, పార్టీని మర్జీ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయారు. సో స్కూల్లో చేరకుండానే ప్రమోషన్ వచ్చినట్టు ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వేచి చూసి వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరి పాత్ర, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతోందని చెప్పి. దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు ధన్యవాదాలు సార్ ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. నిజంగా ప్రజలు విఘ్నులు కాబట్టి మనం వేచి చూద్దాం. జకీర్ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.